హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంక ఈరోజు అయితే బాగా వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. మార్నింగ్ నుంచి వాన పడుతూనే ఉంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను పొద్దున్నే పూజ నిద్ర లేవగానే పనులన్నీ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుని స్కూల్కి పంపించేస్తానమాట రెడీ చేసి. ఇంకా తర్వాత దొరికిన గ్యాప్లో నేను ఇదిగోండి నా కృష్ణుడిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. నేను కృష్ణుడిని అలంకరించిన వీడియో అయితే నేను తీయలేదండి, పూర్తి వీడియో అయితే తీయలేదు. మొత్తం అంతా అలంకరించేసి మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కృష్ణుడిని అయితే ఇలా ఉన్నాడనమాట. కృష్ణుడికి ఈ ప్లాస్టిక్ దండలు అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి, గుమ్మాలకి ఉంటాయని. కానీ స్వామికి వేశాక బంతిపూల మాలలాగా, ఒరిజినల్ మాలలాగా చాలా అందంగా ఉన్నాయి దేవుడికి వేసిన తర్వాత. ఈ మనీ ప్లాంట్స్ కూడా ఇంకా కృష్ణుడికి అటువైపు ఇటువైపు పెట్టి అలంకరించాను. చాలా అందంగా అనిపించాడు అనమాట కృష్ణుడు. అంటే లైట్స్ వేసినప్పుడు కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే కృష్ణుడిని డామినేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి అలంకరణని. అందుకని ఇంకా లైట్స్ తీసేసాను అనమాట. అయితే చాలాసేపు చూస్తూ ఉన్నాను డెకరేట్ చేసిన తర్వాత. చాలా అందంగా ఉన్నాడు కదా, చాలా బాగున్నాడు కదా అని. నా కృష్ణుడు అయితే ఇంకా బాగున్నాడు అనమాట. ఈ పక్కన కూడా ఒక కర్రని విరగొట్టి మనీ ప్లాంట్వి ప్లాస్టిక్ ఉంటే అవి పెట్టేసి చుట్టి పక్కన పెట్టానమాట కృష్ణుడికి అటువైపు ఇటువైపు. అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మిగిలిన దండలు అయితే కొన్ని గుమ్మాలకు కట్టేశానండి. ఇవి 10 వచ్చినాయి అనమాట. మొత్తం ఒక 10 పీసెస్ 150 రూపీస్కి వచ్చినాయి మీషోలో. వైట్ ఫ్లవర్ దండల కన్నా కూడా వీటి కలర్ వల్ల అనుకుంటా అండి, ఇవి వేసిన తర్వాత చాలా బాగుందన్నమాట. ఇల్లు చాలా కళగా అనిపిస్తుంది కలర్ వల్ల అనుకుంటా. ఇంకా టీవీ పక్కన పెట్టిన రాధాకృష్ణుల బొమ్మకు కూడా నేను ఒక గార్లాండ్ అయితే వేశాను. ఇంతవరకు వేరే కృష్ణుడికి వేసేదాన్ని కదా, ఆ కృష్ణుడిది తీసుకొచ్చి ఈ రాధాకృష్ణుడికి అయితే దండ వేస్తాను. ఇదిగోండి ఓవరాల్గా అయితే ఇలా ఉందన్నమాట కృష్ణుడి డెకరేషన్ అంతా. ఇంకా కొంచెం మార్చాలనుకుంటున్నాను, తర్వాత చేయాలి.